పరిశుద్ధాత్మ ఎవరో బైబిల్లో కొన్ని వచనాలను పరిశీలించి తెలుసుకుందాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇక్కడ అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము అంటే అందరికి ఉపయోగకరంగా ఉండడానికి ఆత్మ ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ మనకు మన హృదయానికి అనుగ్రహింపబడుచున్నది. ఇంకా అందరికీ ప్రయోజనకరంగా అంటే ఏ లాభం ఉంటుంది? ఆత్మ వల్ల మనకి ఏమి లాభం కలుగుతుంది? అంటే డబ్బు పెరుగుతుందా, హోదా వస్తుందా, లేదంటే 10 మంది మనల్ని మెచ్చుకుంటారా? ఇవేవి కావు. కానీ ఆత్మీయ ఫలాలు మనం ఫలిస్తాం. ఆత్మీయ ఫలాన్ని ఫలిస్తాం. దేవుని ప్రేమ మనలో కలుగుతుంది. ఆత్మీయంగా మనం దేవుణ్ణి తెలుసుకుంటాము. దేవుడు ఎవరో మనము గుర్తిస్తాము. మన జీవితంలో దేవుని పాత్ర ఏందో, దేవునికి మనము ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏందో మనం తెలుసుకుంటాము. ఈ లోకం యొక్క అస్థిరత్వము మనం తెలుసుకుంటాం. దేన్ని ప్రేమించాలనో దేన్ని ప్రేమించకూడదో పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వలన మనం తెలుసుకుంటాం. ఈ విషయాలన్నీ మనకి తెలియపరిచేవాడుగా పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. మరొక వచనాన్ని గమనిద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఇక్కడ ఆయన అంటే ఎవరు? అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. దేవుడు, క్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు వీరందరూ ఆత్మలే, సత్యస్వరూపి అయిన వాళ్ళే, సత్యాన్నే ప్రకటించే వాళ్ళు అన్నమాట. కాబట్టి సత్యస్వరూపి అయిన ఆత్మ సత్యానికి ఒక స్వరూపం మాదిరిగా, స్వరూపం అంటే ఆత్మ కనపడదు, ఆత్మస్వరూపం మనం ఎరుగం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ ఎవరు? సర్వసత్యంలోనికి నడిపించువాడై ఉన్నాడు. సర్వసత్యము అంటే మనకు కనిపించే సత్యము వేరు, కనిపించని సత్యం వేరు. మనకి కనిపించే నిజాలు వేరు, కంటికి కనిపించని నిజాలు వేరు. కంటికి కనిపించేవి కొన్ని ఉన్నాయి, కంటికి కనిపించని విషయాలను కూడా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ విధంగా నడిపించువాడై ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉన్నాడు? ఎవరంట? ఆయన తనంతటా తానేమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ఏ విధంగా ఉన్నాడు? తనంతట తానేమీ బోధింపడు. దేవుని వలన మనకు ఏవి బోధించాలనో వాటిని బోధిస్తాడు. ఇంకా సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఏం జరుగుతుందో అంటే, మీరు పరలోక రాజ్యానికి వారసులా, లేదంటే మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా, దేవునికి అనుకూలంగా ఉన్నామా, ఇంకా మనల్ని మనము మార్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, మనలో ఏది కొదవగా ఉంది, మనల్ని దేవుణ్ణి ఏమి అడగాలి, ఏ కొదవలు ఉన్నాయో తెలియజేస్తుంది. తర్వాత ఈ విధంగా ఉండడం వలన, ఈ విధంగా మనం అన్నీ తెలుసుకొని ముందుకు నడచడం వలన ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయవాడై ఉన్నాడు. మూడవదిగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని పరిశీలన చేద్దాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ.
అతని మీద నిల్చును. పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ గురించి అనేక విశ్లేషణలు ఉన్నాయి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏ విధంగా ప్రవచించారు, అది ఇంకొక సందర్భంలో మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఏ విధంగా ఉంది పరిశుద్ధాత్మ, కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువు రాక మునుపు కూడా భూమి మీదకు తను పరిచర్య చేయకముందు కూడా పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేసింది, ఈ విషయాలన్నింటినీ కూడా వాక్యానుసారంగా మరొకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడైతే ఈ వచనంలో పరిశుద్ధాత్మ ఎవరో పరిశీలన చేద్దాం. యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానము అని అంటే కింద వచనంలో కూడా, కింద వచనం కాదు, కింద భాగంలో కూడా యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అని ఉంది. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. వివేకము అనగా ఏం జరుగుతుంది అని యోచించే జ్ఞానాన్ని వివేకము అంటారు. యెహోవా ఆత్మ ఏం చేస్తుంది? దేవుని యందు భయభక్తులు పుట్టించే విధంగా ఉంది యెహోవా ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? జ్ఞాన వివేకములు పుట్టించు ఆధారమయ్యే ఆత్మ. తర్వాత ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మన ఆలోచనలు, మన బలము అనగా ఆలోచన అంటే మనం నడవవలసిన, ఇప్పుడు ఒక పని చేయాలనుకుంటున్నాం, ఆలోచన ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని చిత్తము అన్న విషయానికి పరిశీలన చేస్తే దేవుడు చెప్పిన ప్రకారం న్యాయము, ప్రేమ ఇవన్నీ కలిగి మనం ఆ పనిని పూనుకుంటున్నామా లేదా అనే ఆలోచనను పుట్టిస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత బలము మనకు వస్తుంది. దేవునికి అనుకూలమైన విషయాన్నే మనం ముందుకు తీసుకోపోతున్నాం. కాబట్టి అటువంటి ఆత్మగా పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. మరొకసారి చూడండి, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అనగా మనం జరిగించబోయే పని దేవునికి అనుకూలంగా ఉందనే ఆలోచన కలిగించి, దేవుడు మనకున్నాడనే బలంను మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించే ఆత్మగా పరిశుద్ధాత్మ ఉంటుంది. ఇంకా తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉన్నాడు? తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మగా ఉన్నాడు. తెలివి అంటే ఈ పని చేస్తే ఈ విధంగా జరగవచ్చు అనే జ్ఞానాన్ని తెలివి అంటాం. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనకు ఆ తెలివిని అనుగ్రహిస్తాడు అన్నమాట. ఏ విధంగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు? మనకు తెలివిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించేవాడుగా ఉంటున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ మన మీద నిలుస్తుంది అని పరిశుద్ధాత్ముడు గురించి ఈ వచనంలో యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఇంకా పరిశుద్ధాత్మ ఎవరో గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎవరు, ఏ విధంగా ఉన్నాడు అంటే, పరిశుద్ధాత్మ అనేది ఒక వరం. అది దేవుడు అనుగ్రహించే ఒక గిఫ్ట్. వరము అనగా దేవుడు మన కోరికను అడగడము, దాన్ని తీర్చడాన్ని వరముగా భావిస్తాం. ఈ వరం అనే పదము మనకు అర్థం కావడానికి బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని కొంచెం పరిశీలిద్దాం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చటం నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు ఆయనతో సెలవీయగా, ఇక్కడ దేవుడు సొలొమోనుకు కలలో ప్రత్యక్షమై నేను నీకేమి ఇవ్వాలో కోరుకో, నీకేది ఇష్టమో అడుగు,
ఇలా దేవుడు ప్రత్యక్షమై ఒక వ్యక్తిని ఏం కావాలో కోరుకో అని అడగడాన్నే వరము అని అంటాం మనం. అందుకు సొలొమోను 9వ వచనంలో మంచి చెడ్డలు వివేచించి న్యాయము తీర్చినట్లు నాకు వివేకము గల హృదయం దయచేయమని అడుగుతాడు. అందుకు దేవుడు 11వ వచనం 12, 13 వచనాలు గమనించినట్లయితే దేవుడు ఐశ్వర్యము ఇవన్నీ అడగలేదు కాబట్టి నువ్వు అడిగినది నీకు ఇస్తున్నాను, అంతేకాకుండా ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తాను అని చెప్పేసి దేవుడు తానిచ్చిన వరానికి ప్రతిఫలంగా సొలొమోనుకు అనుగ్రహించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం మరొకసారి గమనిద్దాము. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వరము మనం గమనించాము. సొలొమోనుకు ఏ విధంగా ప్రత్యక్షమైనాడు దేవుడు స్వప్నంలో, ఆ విధంగా మనం అడగకుండానే మనం పాపక్షమాపణ నిమిత్తము మనం బాప్తిసం పొందిన వెంటనే మనకు ఆ వరము ఆటోమేటిక్గా వస్తుంది. అదే మనం చదవబడిన 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనంలో ఇదే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా ప్రత్యక్షపరుస్తున్నాడు. అయినను అందరికీ ప్రయోజనకరం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అంటే ఇక్కడ పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వరమును పొందుతున్నారు. ఎందుకు పొందుతున్నారు? మనందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు సొలొమోనుకు ఏ విధంగా అనుగ్రహించాడో ఆ విధంగా మనం అడగకుండానే పరిశుద్ధాత్మ అనే వరాన్ని, ఆ ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తున్నాడు. సొలొమోను ఏం అడిగినాడో అదే ప్రత్యక్షతను మనకు యెషయా 11:2వ వచనంలో కూడా గమనించాం. ఏ విధంగా ఉంది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ వరాన్ని మనం పొందుకుంటున్నాం. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ పరిశుద్ధాత్మ అనే వరము. తెలివిని, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. మనందరికీ ప్రయోజనకరంగా ఉండడానికి గొప్ప వరమైన పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. 5వదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిద్దాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉన్నాడు? తండ్రి యొద్ద నుండి క్రీస్తు ప్రభువు పంపుతున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రి యొద్ద నుండి క్రీస్తు ప్రభువు పంపుతున్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఆదరణకర్తగా ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. అని అంటే మనకు రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాడు. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్మ ఎవరు? క్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చువానిగా ఉంటున్నాడు. ఈ వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే క్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి క్రీస్తు ప్రభువు తండ్రి యొద్ద నుండి పంపిన ఆదరణకర్త అయిన ఆత్మగా ఉంటున్నాడు. క్రీస్తు ప్రభువుని గురించి అనగా క్రీస్తు ప్రభువును పంపిన తండ్రి అయిన దేవుని గురించి అనగా తనను పంపిన దేవుని గురించి కూడా సాక్ష్యం ఇచ్చేవాడుగా పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరు? ఒక వరము, జ్ఞానం ఇచ్చేవాడు, తెలివితేటలను అనుగ్రహించేవాడు, భయభక్తులను అనుగ్రహించేవాడు. ఈ విధంగా అనేక చూసాము. ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా, ఒక మన ఆత్మకు రెస్పాన్సిబుల్గా ఏ విధంగా ఉన్నాడో గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా
మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ ఎవరు? మన బలహీనతలను చూచి సహాయం చేయువాడు. మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఇంకా మనకు యుక్తంగా ప్రార్థన చేయడం రాదు. ఆత్మ ఏ విధంగా ఉన్నాడు? ఎవరై ఉన్నారు? ఎలాగూ ప్రార్థన చేయవలను? ఉచ్చరింపశక్యము కాని మూలులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరికి? దేవునికి. మన ఆత్మ పక్షాన తానే ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా, మన ఆత్మకు ఒక రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు.